యశ్వంత్ నా మెళ్ళో దీంతో 3 ముళ్ళు వేశాడు. నువ్వు అంత అబద్ధం ఆడుతున్నావు నాకు తెలుసులే. అసలు నీ దగ్గరికి ఇప్పుడు పంపించిందే యశ్వంత్. ఆ మర్డర్ చేసిన వ్యక్తి ఎవరో కాదు, నీ ఫ్రెండ్ రేణుక గారి మరిది చైతన్య. అయినా రక్త సంబంధాన్ని ఎవరు మాత్రం పోగొట్టుకుంటారు శర్వాణి? చైతన్య ఎవరు? ఆ రేణుకకి స్వయాన మరిది. మరిది ముఖ్యమా, ఫ్రెండ్ ముఖ్యమా? తక్కువ ఫ్రెండ్షిప్ మరిది కంటే ఎక్కువ. ఏ కీర్తి, నాకీ మధ్య చైతన్య మీద అనుమానం కలుగుతూనే ఉంది. ఇంతలో నువ్వొచ్చి చెప్పడం వల్ల ఆ అనుమానం బలపడింది. బట్ మా రేణుకకి విషయం తెలిస్తే ఎట్టి పరిస్థితిలో నాకు నిజం చెప్పకుండా దాయదు. నువ్వొచ్చి మా ఇద్దరి మధ్య ఏదో పుల్లలు పెట్టినంత మాత్రాన మా ఫ్రెండ్షిప్ డ్యామేజ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకో. శేఖర్, ఎస్ మేడం. ఈ పనికి మాలిన సాల్తీల్ని బయటకు పంపించు. నేను 1 అవర్లో మళ్ళీ వస్తాను. విజయ్ భాస్కర్, ఇది ఆవేశంగా ఇప్పుడు ఆ రేణుకని కలవడానికి వెళ్తోంది. ఇదే కరెక్ట్ టైం. ఈ టైంలోనే అకౌంట్ క్లోజ్ చేయాలి. అకౌంట్ క్లోజ్ చేయటం ఏంటి కీర్తి? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నీకప్పుడప్పుడు బుర్ర అస్సలు పనిచేయదు విజయ్ భాస్కర్. ఇప్పుడు ఆ శర్వాణి రేణుకని దెబ్బ కొట్టే టైం వచ్చింది. ఇలాంటి టైంలోనే ఒక వికెట్ని పొడగొట్టాలి. నీకన్ని విషయాలు కారులో చెప్తాను, పద. దేవుడా, రాత్రికి రాత్రి అమృత నా గుండెల్లో రైళ్లు పరిగెత్తించేస్తుంది. ఒరే, ఎంతసేపురా? అబ్బా, త్వరగా రండ్రా. ఇదిగో అక్క, వచ్చేస్తున్నాం అక్క. త్వరగా సర్దండ్రా. 3 రోజుల్లో ఊరు వదిలేసి వెళ్ళిపోమని అమృత స్ట్రాంగ్ గా చెప్పింది కదా, అది మీరు కూడా విన్నారు కదా. అయినా సరే ఇంత లేట్ చేస్తున్నారేంట్రా? ఒరే, త్వరగా రారా. ఇదిగో అక్క, వచ్చేస్తున్నాను. ఒరే, తాళం వేసి తాళం చేయి ఇంటి ఓనర్కి ఇచ్చారు కదా. అక్క, ఆ ఓనర్ దగ్గర 2 నెలల అడ్వాన్స్ ఉందక్క మంది. రే 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 రే, ఈ నెల అద్దె ముఖ్యమా మన ప్రాణాలు ముఖ్యమా? ప్రాణాలే ముఖ్యం అక్క. 7 కొండలవాడ వెంకటరమణ, ఇంకెప్పుడు ఈ ఊరికి రాను. అమృత మాకు ఎదురు పడకుండా ఈ ఊరు పొలిమేరలు దాటించు స్వామి, దాటించు. ఒరే, ఇక్కడేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదురా. ఆ చక్రధర్ గాడిని అమృతే కాల్చిందని చెప్తే నమ్మనే లేదు. అమృతొచ్చి తంతేగాని తన నిజస్వరూపం నాకు అర్థమై చావలేదురా. అంతా మన బ్యాడ్ లక్ అక్క. ఒరే, బుద్ధిగా మన దందాలు మనం చేసుకుంటూ బతికాం. ఆ చక్రధర్ గాడితో టైఅప్ అయి తిన్నగా వాడితో దందాలు చేసుకుని బతికినా బావుండేదిరా. అమ్మో 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 అమ్మో, అనవసరంగా అమృతను నమ్మి మంచిదానిలాగా మారిపోయాను. అటు ఆ చక్రధర్ గాడికి శత్రువునయ్యాను, ఇటు అమృతకి శత్రువునయ్యాను. మంచిది మంచిది అనుకుంటే అమ్మో, నమ్మించి గొంతు కోసిందిరా అమృత. బాధపడకక్క, మనకు మంచి రోజులు వస్తాయి. అవునక్క. ఏం మంచి రోజులో ఏమో,
చావు బతుకుల్లో ఉన్న దాన్ని బ్రతికించి మరీ ఇలా తరిమి కొట్టిందిరా అమృత. వామ్మో, నా ప్రాణం పోయినా ఈసారి ఎవ్వరినీ నమ్మకూడదురా. ఒరే, ఈ ఊరు దాటుగానే తూర్పు తిరిగి దండం పెట్టండ్రా. అది సరే అక్క. ఏ ఊరు పారిపోతున్నావు అక్క? అబ్బా ఒరే, ముందు మన రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఏ ట్రైన్ ఉంటే దాన్ని ఎక్కి ఈ ఊరు వదిలేసి పారిపోదాం పద. ముందెక్కండి ఎక్కండి. ఇదిగో ఆటో అబ్బాయి, నువ్వెక్కడ ఆటో ఆపకుండా తిన్నాక రైల్వే స్టేషన్ పోని. అలాగే మేడం. పద పద, పోనీరా పోనీ. కూర్చోరా. అరే కూర్చోరా, కూర్చో. త్వరగా పోనీ బాబు. ఏమైంది? సడన్ గా ఇప్పుడే బైక్ ఆగిపోవాలా? పెట్రోల్ కూడా ఇందకే కొట్టించాను. అయ్యో, అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పుడెలా? ఒరే, త్వరగా పోనివ్వరా బాబు. మళ్ళీ అమృతగాని ఎదురు పడుతుందో ఏంటో. అసలే మా జాతకాలు బాగోలేవు. పోనివ్వరా, తొందరగా పోని. ఒరే తమ్ముళ్ళు, సడన్ గా నా ఎడమ కన్ను అదురుతుందంట్రా. ఎడమ కన్ను అదురుతుందంటే ఏదో ప్రమాదం ఎదురవుతుందని అర్థం అక్క. ఎడమ కన్ను అదిరితే అంత మీనింగ్ ఉందంట్రా. పైగా ఇప్పటికిప్పుడు ప్రమాదం అంటే మనకి ఎవరెదురొస్తారా? ఏదో ట్రాలీ ఆటోలో వస్తున్నట్టుంది. ఆ డ్రైవర్కి ఇప్పుడు నా వెహికల్ ఆగిపోయింది అని చెప్తే స్టాప్ స్టాప్. వామ్మో, ఎడమ కన్ను అదురుతుందంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. స్టాప్ స్టాప్. రే అమృతరా, దాక్కోండ్రా. స్టాప్. ఏమండి, నా బండి కొంచెం ట్రబుల్ ఇచ్చింది. ఒకసారి చెక్ చేస్తారా? నాకు తెలియదు మేడం. పోనీ దగ్గరలో ఏదైనా మెకానిక్ షాప్ ఉందా? దగ్గరలో ఎక్కడా లేదు. రేఖ, నువ్వేంటి ఇలా సామాన్లు ఎక్కడికి వెళ్తున్నావు?
కళ్ళేంటి ఇలా ఉన్నాయి? ఉదయం ఒకలాగా రాత్రి ఒకలాగా కనిపిస్తున్నాయేంటి? రేఖ, ఏంటి ఆలోచిస్తున్నావు? అబే ఏం లేదు. సారీ అమృత. ఇదిగో మా ఎదవల్ని పొద్దున్నే లేటుగా లేచారు, అందుకే లేట్ అయింది. లేట్ అవడం ఏంటి? సడన్ గా ఇలా సామాన్లు సర్దుకుని ఎక్కడికి వెళ్తున్నావు? 3 రోజుల్లోపు నువ్వు నీ మనుషులు ఈ ఊరు వదిలేసి పారిపోవాలి. అమృత, నువ్వు నాకు 3 రోజులు గడువిచ్చావు. నువ్విచ్చిన గడువు అయిపోక ముందే నేను వెళ్ళిపోతున్నాను. నన్ను వదిలిపెట్టు. నేను నీకు టైం ఇవ్వడం ఏంటి? ఆ రోజు చక్రధర్ గారి చేతిలో చచ్చినా బాగుండేది. నేను నీ పట్ల చేసింది తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు నన్ను ఉదయం ఒక విధంగా రాత్రి ఒక విధంగా హింసించటం న్యాయం కాదు. నీ కాళ్ళు పట్టుకుంటాను అమృత. 10 నిమిషాల్లో ఈ ఊరు వదిలేసి పారిపోతున్నాను. ఈ జన్మలో నేను నీకు కనపడను, సరేనా? రేఖ, ఏమైంది నీకు? అదులే మాట్లాడుతున్నావు. పద మా ఇంటికి వెళ్దాం. అమ్మా, ఇంటికి తీసుకెళ్లి తంతావా? నేను రాను, నేను వెళ్ళిపోతాను. ఇంటికి తీసుకెళ్లి తన్నడమేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ముందు నిన్ను ఒక మంచి సైకియాట్రిస్ట్ కి చూపిస్తాను, పద. ఏంటో తేడగా మాట్లాడుతున్నావు. అమ్మా, సైకియాట్రిస్ట్ అని చెప్పి తీసుకెళ్లి మళ్ళీ కొడతావు. నాకు తెలుసా అమృత, ఈ ఒక్కసారికి నన్ను వదిలిపెట్టు. రేఖ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిన్ను వదిలిపెట్టడం ఏంటి? నీకు పిచ్చైతే పట్టలేదు కదా? పద, నేను ముందు నిన్ను హాస్పిటల్లో చూపిస్తాను. వామ్మో, నన్ను తీసుకెళ్లి నువ్వు కొట్టాలనే ఫిక్స్ అయ్యావా? ఒరే బండది వల్లారా, లేట్ అయితే అమృత కొడుతుందని చెప్తూనే ఉన్నాను కదా. పదండ్రా, ఇంకా చూస్తారేంటి? ఎక్కడే రేఖేంటి ఇలా బిహేవ్ చేస్తుంది? ఏమై ఉంటుంది తనకి? ఏంటో ఈ మనిషి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరికీ అర్థం కాదు. నేను ఆవిడ్ని కొట్టడం ఏంటి? అసలు తనేం మాట్లాడుతుందో నాకే అర్థం కాలేదు. కీర్తి, విజయ్ భాస్కర్, నీరజ, అసలు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు నా గురించి? నేనొక ఎక్స్ఎంపీ కూతుర్నన్న విషయం వీళ్ళకి తెలియదనుకుంటా. ఆ కీర్తి ఆ విజయ్ భాస్కర్ అండ చూసుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఆ విజయ్ భాస్కర్కే కాదు, నాకు కూడా ఉంది. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ని వాడుకోగలను. ఆ కీర్తి, విజయ్ భాస్కర్లు నా గురించి, మా కుటుంబం గురించి చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. మా మరిది మర్డర్ చేశాడని ఆవిడ గారు వచ్చి చెప్తే నేను నమ్మేస్తానా? మా చైతన్య ఎలాంటి వాడో నాకు తెలీదా? శర్వాణి, ఏమైంది శర్వాణి అలా ఉన్నా? అక్షర గురించి ఏమైనా తెలిసిందా?
రేణు, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు శర్వాణి. చైతన్య గురించే కదా? అంటే చైతన్య మర్డర్ చేశాడన్న విషయం నీకు ముందే తెలుసా? చైతన్య మర్డర్ చేయడం ఏంటి? అంటే ఆ కీర్తి దాని వెనకాల తిరిగే తోక బ్యాచ్ అందరూ కలిసి నీ దగ్గర కూడా వచ్చారా? అంటే కీర్తి వాళ్ళు నిన్ను కలిసారా? అదొక పెద్ద కిలాడి శర్వాణి. చైతన్య మర్డర్ చేశాడని వచ్చి నాతో చెప్తే నేను 4 దులిపి గెటౌట్ అన్నాను. నా దగ్గర వాళ్ల పప్పులు ఉడకలేదని నీ దగ్గరకొచ్చారు. అది శర్వాణి ఆ కీర్తి క్యారెక్టర్. రేణు, కీర్తి అంటే ఏంటో దాని క్యారెక్టర్ అంటే ఏంటో తెలియక కాదు. తను చెప్పగానే పరిగెత్తుకుంటూ వచ్చే అంత అమాయకురాలు కాదు నేను. అంటే నువ్వా కేసులో చైతన్య హంతకుడు అనుకుంటున్నావా? రేణు, ఆ మర్డర్ మాత్రమే కాదు, నా కూతురు అక్షర కిడ్నాప్కి కూడా కారణం చైతన్య అయ్యుంటాడని నా అనుమానం. శర్వాణి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. చైతన్య నా మరిది అయినా చైతన్య ఎలాంటివాడో నీకు తెలీదా? తను హత్య చేయడమేంటి? మన అక్షరాన్ని కిడ్నాప్ చేయడమేంటి? ప్లీజ్ శర్వాణి, ఆ కీర్తేదో మాయ మాటలు చెప్తే దాని మాటలు పట్టుకొనొచ్చి నా మరిదిని నిందించొద్దు. అబ్బా రేణు, నీకు చైతన్య పైన ఎంత ఎఫెక్షన్ ఉందో నాకు తెలుసు. చైతన్య క్యారెక్టర్ ఎలాంటిదో కూడా నాకు తెలుసు. ఆహా, మరన్నీ తెలిసిన దానివి మా మరిది హత్య చేశాడు, కిడ్నాప్ చేశాడు అని ఎలా చెప్తున్నావు శర్వాణి? నువ్వొచ్చి నన్ను అడుగుతూ ఉంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? దయచేసి సరదా కూడా నువ్వలా మాట్లాడుకు. ఈ రోజు నాకు, నా కొడుకు గంగాధరానికి, మా భుజంగరావు తాతయ్యకి, మా వైజయంతికి, మా అందరికీ ఉన్న ఏకైక ఆధారం మా చైతన్య. పైగా నువ్వు తనేంటో, తన వ్యక్తిత్వం ఏంటో కూడా తెలిసిందానివి. ఇప్పుడు నువ్వే ఎలా చైతన్యం నిందిస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది శర్వాణి. రేణు, నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. చట్టం వేరు, రిలేషన్ వేరు. ఇలాంటి పరిస్థితిలో నా కన్న తండ్రి తప్పు చేసినా ఖచ్చితంగా నేను కస్టడీలోకి తీసుకుంటాను. అంతేకాని మా నాన్న నాకు జన్మనిచ్చాడు కదా అని తనను కూడా నేను ఎక్స్క్యూజ్ చేయను. ఇప్పుడు నీ జీవితానికి, మన గంగాధర్ భవిష్యత్తుకి, మీ ఫ్యామిలీకి చైతన్య ఎంత ఆధారమో నాకు తెలుసు. అలా అని చూస్తూ చూస్తూ చైతన్య తప్పు చేశాడని తెలుసు కూడా నన్నెలా సైలెంట్ గా ఉండమంటావు? అబ్బా, నువ్వు మాటి మాటికి నా మరిది తప్పు చేశాడని నిందించుకు శర్వాణి. చైతన్య ఏ తప్పు చేయలేదు, చేయడు కూడా. దానికి నేను పూచి. ఒకవేళ నువ్వేదైనా అనాలనుకుంటే అది నన్నను, అంతేకాని నా మరిది చెలికి మాత్రం వెళ్ళొద్దు ప్లీజ్. నువ్విలా మొండిగా మాట్లాడితే ఎలా చెప్పు? చైతన్య పైన అభిమానం ఉండడంలో తప్పు లేదు, కానీ అతి నమ్మకం ఉండకూడదు. నేను చెప్తున్నాను, చైతన్య తప్పు చేశాడు, 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 తప్పు చేశాడు. మన అక్షర కిడ్నాప్ వెనక కూడా చైతన్య హస్తం ఉండే ఉంటుంది. లేదు శర్వాణి, నేను నమ్మను. రేణు, నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ నిజం మాత్రం అదే. ప్లీజ్ శర్వాణి, మా చైతన్య అలాంటి వాడు కాదు. కాకూడదని నేను కోరుకుంటున్నాను, కానీ నా అనుమానాలు, నా దగ్గరున్న ఆధారాలన్నీ చైతన్య వైపు వేలు చూపిస్తున్నాయి. ఏంటి శర్వాణి నీ అనుమానాలు? నువ్వేవైనా చెప్పు, నా మరిది తప్పు చేయడు. అయినా మా చైతన్య హత్య చేశాడని, అక్షరాన్ని కిడ్నాప్ చేశాడని నీ దగ్గర ఒక్క సాక్ష్యం ఉందా? చూపించు.
నా దగ్గర సాక్ష్యం ఉంది రేణు. సాక్ష్యం ఉందా? ఎవరా సాక్షి? నా కూతురు అక్షరే సాక్ష్యం. అక్షరా? అవును రేణు, చైతన్య హత్య చేస్తుంటే చూసింది మన అక్షరే.